ఖానాపూర్ హైలైట్ ఊట్లు పనులు సార్ పిఓ గారికి నా పేరు మహేశ్వరి. నేను 2017లో చేయడం కంప్లీట్ చేశాను. నేను అప్పటి నుంచి జాబ్కి అప్లై చేస్తూనే ఉన్నాను, కానీ నాకు ఎటువంటి రాలేదు జాబ్. నాకు పేరెంట్స్ లేరు, నాకు ఇద్దరు పిల్లలు, నాకు ఇద్దరు అప్లై చేసినాం సార్ 7 సంవత్సరాలు. కొత్తగా ఇస్తున్నాం గవర్నమెంట్ వచ్చాక ఇంతవరకు ఇవ్వాలా ఇస్తున్నాం అమ్మా. రేషన్ కార్డు మొన్న అప్లై ఇచ్చారా? ఎక్కడండి? ఏం పేరు మీ పేరు? చెన్నై సార్. ఎక్కడ నుండి వచ్చారు? వనస్థలిపురం నుంచి. ఏది సమస్య ఏంటి? నాకు కాలు చేయిపోయింది సార్, బ్రెయిన్ టోక్ వచ్చి ఈ మంచి పక్క ఇక ఆడ నుంచి తిరిగితే ఏమి చేయలే తెలంగాణ వాళ్ళు. అది చేయకపోక 3 సార్లు అప్లికేషన్ పెట్టారు సార్. 60 దాటినాక 3 సార్లు ఏడగా పెట్టిన ఏం చేసి తెలియదు. ఇంకా మళ్ళా ఈడికి వచ్చిన ఫస్ట్ సారి ఇప్పుడు ఇంకా అది అవుతుందా కాదా మీకు తెలుసు, ఆ సార్కు తెలుసు. ఇంకా ఈ బాధ కడుపుల మంట అట్లే పడుతున్నా. సంవత్సరం అయింది నాకు బ్రేక్. పింఛన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? పింఛను ఈ ఇందిరామ్మ పథకం ముందు వస్తుంది అన్నాడు, అది రాలేదు. ఒకటి గ్యాస్ కాలే, ఏమి కాలే. గ్యాస్ ఎంబడి అవుతుంది పో అన్నాడు. ఇప్పుడు మన తుక్కుడలో మీటింగ్ పెట్టి అన్నీ చెప్పిండు కదా సార్, చేసిన మొత్తం అని ఏవి కాలే అవి ఇందిరామ్మ పథకం. ఇప్పుడు నాకు బాధలో ఉండ, ఇల్లు లేదు, చెలక లేదు, ఉండడానికి నాకు 2 ఆడపిల్లలు, గూడు లేదు, ఏమి లేదు సార్. నా బాధతోనే వచ్చిరా. ఏమంటారు అధికారిని కలిసినప్పుడు? ఏమంటారు? ఏం సమస్య ఏంటంటే ఏమని చెప్తారు? ఇంకా నాకు సంవత్సరం టైం ఏంటి అన్నాడు. తొలత సార్ని అడిగితే సంవత్సరం టైం ఏంటి, ఇప్పుడు నా చేతులు ఏం లేదు, అది ఇది అని అన్నాడు మన రేవంత్ రెడ్డి గారు. ఇక అంతతో ఊరుకున్నాం. ఇక మెల్లమెల్ల అందరూ వస్తుంటే మా పక్కింట్లో సారు టీవీ ఉంది, అందులో చూసిన వస్తున్నారు, రాస్తున్నారు, పోతున్నారు. సారు ఇట్లా అవుతుందంటే నువ్వు ఏమన్నా కానీ పో అన్నాడు. నిన్న చెప్తే ధైర్యం వచ్చేసిన సార్. మంత్రిని కలిసినావుగా, ఏమని చెప్పిండు మంత్రి? ఏం చెప్పిండు, సంవత్సరం దాకా నా దగ్గర కాదన్న ఖాళీ ఏమి లేదురా అన్నాడు. నారకాలనే అది ఆయన అడిగితే అట్లా అన్నాడు. అంటే ఇంక నేను మటసంగా ఆయన సంవత్సరం మొత్తం బ్రేక్ వచ్చి సంవత్సరం అయిపోయింది. ఇక అట్లనే అల్లాడుతున్నా, చేతితో దొక్కుతున్నా. 2 ఆడపిల్లలు, ఒక ఆయన కర్మన్ గట్ల చదివిస్తున్నా. ఆమె పైసలు లేనప్పుడు ఉన్నప్పుడు అడుక్కొని తింటున్నా సార్. నేను ఒకసారి లేవక కాలుసి అడుకునే పరిస్థితి వచ్చింది నాకు. అప్పుడు మంచి పని అన్నీ వెళ్ళి మా నాయన ఉండి భూమి మొత్తం అమ్ముకున్నాడు. 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు అమ్ముకున్నాడు, ఇల్లు అమ్ముకున్నాడు. నాకు ఎక్కసరి తెలిసింది సార్. ఇక్కడ 5 మంది చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసిన, ఇక మా తమ్ముళ్ళ పెళ్లి చేసిన 2 సమస్య మొత్తం నా మీద పడ్డది. లాస్ట్ శతాబ్దం అయినాక అందరు దూరం జరిగింది. అది సమస్య. ఏం చెప్తున్నావు? ప్రభుత్వం నుండి ఏం కావాలని? ప్రభుత్వం నుండి నాకు ఇందిరామ్మ పథకం ఒకటి, ఏదైనా దయస్తే ఇల్లు, ఇంత గూడు నా బిడ్డలు ఉండడానికి ఒక్కటైనా చాలు, ఒక గూడు. ఇక దాంట్లో ఉండాలి, వాళ్ళు బతుకుతారు. నేను చచ్చినా వాళ్ళు తలుచుకుంటారని నా ఉద్దేశం. ఇల్లు కావాలి, పింఛన్ కావాలా? పింఛన్ కావాలి. ఇందిరామ్మ పథకం అంటే అది మీద చేసేది అయితే, ఇది మాత్రం చేయాలి సార్ తప్పకుండా. పింఛన్ ఏదో నెలకి నెల బతకడానికి అంతే. నా రెక్కలు పోయినాయి, బతకడానికి పింఛన్ తప్పకుండా కావాలి. అది 3 సార్లు తెలంగాణ చేసినా రాలే. అది కాగితాలు పోయినా వాళ్ళు కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ళు ఉంది కదా, అప్పుడు అడిగినప్పుడు ఏం చెప్పారు అధికారులు? ఎందుకు వాళ్ళు ఏం చేయాలి, 60 దాటితే 60 దాటితే ఆఫీసులకు రా, లేకపోతే వద్దు. వాళ్ళు తొలత పోతాయి. ఇంకా సిరి ఈ 60 దాటినాక ఇచ్చిన 2 సార్లు 3 సార్లు ఇచ్చిన. మన అంతా తీసుకోలేదా? తీసుకున్నారు, అన్న పెడుతున్నారు, ఇవ్వట్లేరు. ఎక్కడ చేస్తున్నారు. పోయి అడిగితే ఎప్పుడు ఇచ్చినావు మాకేం తెలుసు అంటే డేట్ రాసి పెట్టుకుంటాను సార్. నేను డేట్ రాసిన కాగితాలు కూడా ఉన్నాయి, చూపించిన. ఎవరికి ఇచ్చినావు చూపి అంటే ఒకడు పోతే ఒకడు వచ్చాయి. ఇప్పుడు రాజకీయ మారింది, ఎవరు వస్తే ఎవరు పోతే ఎవరు. అందరితో మొత్తం కాగితాలు ఓడగొట్టారు. వాళ్ళు నాకు అప్లికేషన్ రికార్డు కూడా చూపిస్తే ఇయ్యలే. ఇప్పుడు మంత్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కలిసారు కదా, చెప్పిండా మరి? భరోసా ఇచ్చిండా? నీకు అన్ని చేస్తాపో చెన్నై అన్నాడు. చెన్నై అని పేరు చెప్పిన. చెన్నై మన పక్కోడు కదా, మన పక్కోడు కానీ ఎవరైనా తెలంగాణలో మనకు సహకారం చేయాలి, నేను చేపిస్తా తప్పకుండా. నువ్వైతే అప్పుడప్పుడు వస్తుండు, మనకు ఒక్కసారి అంటే కాదు అని మాత్రం అన్నీ చెప్పిండు. మంచిగా సమాచారం. ఇందిరామ్మ పథకం ముందుకు చేస్తాడు. ఇంట్లో ఆడి మంచి వంట చేసే మనిషికి ఇప్పుడు మీరు ఎగస్ట్రా ఉన్న వాళ్ళకు 1000
ఆమెకు 2500 చేస్తాను తప్పకుండా అన్నాడు ఈ మాట. ఏది రాలేదు, ఏం కాలేదు. అదే సార్ నా కష్టం ఉంది, ఇప్పుడు కాల్ చేయబోయి కష్టం ఉంది. పిల్లలు చదివిస్తున్నా కార్బన్ గట్ల చిన్న ఆమెను 10th చదువుతుంది. ఆమెకు అడుగుదామంటే పైసలు లేవు, బుక్కులు ఇప్పుతామంటే అడక రావాలి, ఏదో బతుకు బిడ్డనివానా అని ఇవ్వాలి అంతే సార్. అంతవరకు అయితే నా బతుకు తిరిగి ఇంత. ఓకే సార్, థ్యాంక్ యూ.